హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాల క్రితం వేంపేట గ్రామానికి చెందిన మానుపాటి సత్తయ్య వద్ద సర్వే నంబర్ 319/2 ఆలో గల 483 గజాల భూమిని కొనుగోలు చేశామని, దానిని ఎల్లాల రాజలింగం, ఎల్లాల రక్షక్, అల్లూరి లింగారెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు భూమి మాదంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. చుట్టూ ప్రహారీ నిర్మాణం చేపట్టగా దానిని దౌర్జన్యంతో కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సత్వరమే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామన్నారు. సార్ మా జైచల్ జిల్లా మండలం మెట్పల్లి, మాది వేంపేట గ్రామం. సార్ మేము భూమి కొనుక్కున్నాం సార్. భూమి కొనుక్కుంటే అత్యాచారంకు మా భూమి గోడ గులగొట్టింది సార్. మా భార్య భర్తల మీదకి మమ్మల్ని చంపడానికి వచ్చింది సార్. మాకు రక్షణ కలిగించాలి సార్. భూమి కూలగొట్టిన వాళ్ళు ఎల్లాల రాయలింగు, ఎల్లాల రక్షక్, అల్లూరి లింగారెడ్డి సార్. మమ్మల్ని ఇద్దరిని దొరకబట్టి రోడ్డు మీద చంపాలని చూసింది సార్. మాకు రక్షణ కలిగించులు సార్. మమ్మల్ని ఎటు రాకుండా ఎత్తులు సార్. మేము భూమి కష్టపడి కొనుక్కున్నాం సార్. వాళ్ళు మా మీదకి అత్యాచారం చేయాలని చెప్పి చూస్తున్నారు సార్. మేము పోలీస్ స్టేషన్లో పోయినా పోలీసులు కూడా మేము కూడా పట్టించుకుంటలేరు సార్. మీకేమన్నా 9 నాటికి వస్తామని చెప్పని అంటున్నారు సార్. మాకు ఇదేంది సార్, మాకు పోలీసులు కూడా పట్టించుకుంటలేరు. నేను గొడవ అవుతుందని పోలీసులకు ఫోన్ చేస్తే అచ్చిళ్ళు చూసిళ్ళు పోయిన్లు రమ్మంటే పోయినాం. అసలు దేనికి కూడా మాకు రెస్పాండ్ ఇవ్వలేరు సార్. మేము ఒక పిచ్చోళ్ళ లెక్క యూతులు సార్. మమ్మల్ని ఎల్లాల రాయలింగు, రక్షకు, అల్లూరు లింగారెడ్డి మమ్మల్ని చంపాలనే యూతులు సార్. మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఎంత అంటే అంత బాధ ఉన్నది సార్. మమ్మల్ని ఒక బిచ్చగాళ్ళ లెక్క వేసింది సార్. రోడ్డు మీద ఆరేసింది సార్. మమ్మల్ని పిచ్చోళ్ళని చేసింది సార్. మా భూమి మాకు తీసుకొని 10వ నెల 11వ డేటుకు 2023లో మేము చేయించుకున్నాం సార్ రిజిస్ట్రేషన్. మేము మానుపాటి సత్తయ్య దగ్గర తీసుకున్నాం సార్. మురళి దగ్గర కూడా మేము తీసుకోలేము సార్. మా భూమి ఉందని చెప్పి మా గోడ ఉలగొట్టి ఇచ్చేస్తున్నారు సార్. మమ్మల్ని బాధ పెడుతుంది సార్. మమ్మల్ని, మా పిల్లల్ని అందరినీ చంపేస్తామని చెప్పంటున్నారు సార్. మేము ఏదన్నా ఒకటి సార్. మరి ఇక్కడనే రోడ్డు మీద సిఐ సారు, ఎస్ఐ సార్ ఉన్నారని చెప్పి మేము పోతే వాళ్ళు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అంతకు మించి ఏం లేదు సార్. మాకు అది ఒకటే ధైర్యం ఉంది సార్. పోలీసుల దగ్గరకు పోతే మేము ఇప్పటికి 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. దేనికి కూడా పట్టించుకుంటలేరు సార్. నాకేదైనా దాడి జరిగిన నాటికి వస్తారట సార్ పోలీసులు అంటున్నారు సార్. మాకు న్యాయం చేయాలి సార్. సార్ నా పేరు బాలకృష్ణ, నా భార్య పేరు బోన్లా గౌతమి సార్. మాది వేంపేట విలేజ్ సార్. నేను ఒక గల్పు కార్మికుని సార్. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను గల్పులో పని చేసుకుంటూ రూపాయిగా కూడబెట్టుకుంటూ నేను ఈ భూమి కొనుక్కున్నాను సార్. నా భూమి పక్కతను సార్. అతను కాపోళ్ళు. ఆయన పేరు ఎలాల రాయలింగు, ఎలాల రక్షకు, అల్లూరి లింగారెడ్డి అనే ఈ ముగ్గురు వ్యక్తులు నువ్వు ఒక చిల్లర కులస్తునివి, నువ్వు ఒక చిల్లర, నువ్వు నా పక్కన ఎట్లుంటావురా, నీది భూమి ఏడున్నదిరా అని చెప్పేసి నేను సంవత్సరం కిందట కొనుక్కున్నటువంటి భూమిని అప్పటికి నేను కొనుక్కొని చుట్టూ పరారు గోడ పెట్టుకున్న దాని తర్వాత ఈ రోజు వచ్చి సంవత్సరం తర్వాత వచ్చేసి నా గోడను కూల్చేసారు సార్. మీరు ఎందుకు ఇలా కూల్చేసిరు అని చెప్పేసి నేను అడగబోతే నా మీదకి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నువ్వేం చేస్తావురా, నీకు ఎవడున్నారా, నువ్వు ఒక చిల్లర లంజా కొడుకు, నువ్వేం చేస్తావురా, నువ్వేం చేస్తావురా, నీతోటి ఏమవుతాయిరా, నేను ఒక అగ్ర కులస్తునిరా, నువ్వు నన్ను ఏం చేయగలుగుతావురా అని ఈ ముగ్గురు వ్యక్తులు నా మీదకి దాడికి పాల్పడ్డారు సార్. దయచేసి సార్, నేను 20 సంవత్సరాల నుంచి కష్టపడి కొనుక్కున్నటువంటి భూమి ఈ రోజు నా ప్రాణానికి తీయడానికి కూడా వీళ్ళు వెనకాడతలేరు సార్. నా పిల్లలని నా భార్యని చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను ఎవరి దగ్గరికి సహాయం కోరడానికి కోసం పోయినా కానీ నాకు ఎవరైనా సహాయం చేయడానికి రావడానికి కోసం కూడా ఎవరిని కూడా రాణిస్తలేరు సార్. నా మిత్రులు, నా చిన్ననాటి స్నేహితులు నాకు ఎంతో హెల్ప్ చేయాలని చెప్పేసి నా గురించి వస్తే వాళ్ళకు కూడా బెదిరింపు కాళ్ళు సార్. వాళ్ళను కూడా బెదిరిస్తుడు, వాళ్ళను కూడా కొడతాం, చంపుతామని చెప్పేసి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సార్. దయచేసి పోలీసు వారు కానీ, మీడియా రంగం గారు కానీ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు వెనక ముందు ఎవరు దీము లేరు అన్న ఉద్దేశంతో వాళ్ళు నా మీదకి వాళ్ళకు నోటికి వస్తే ఎలా వస్తే ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. నా తల్లిని కూడా నువ్వేం చేస్తావని చెప్పేసి అని అంటారు. మా బాపు కూడా ఒక వృద్ధుడు సార్. మీతోటి ఏమైతారా, నువ్వు ఒక వేస్ట్ కానివి, మీరు ఒక చిల్లర అవుతాయిరా అని చెప్పేసి మాటికి పదే అదే విషయాన్ని అనుకుంటూ మమ్మల్ని మానసికంగా సార్ బాగా భయపెట్టిస్తున్నారు, బాగా దాడి చేస్తున్నారు సార్.
దయచేసి సార్ మీ అందరికీ పేరు పేరున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా రంగానికి కానీ నేను చేతులెత్తి దండం పెట్టి నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి నన్ను కాపాడండి సార్. నాకు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్ళని ఏదైనా చేయడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు సార్. ఈ ముగ్గురు వ్యక్తులే సార్, మిగతా ఎవరు కాదు. ఈ ముగ్గురు వ్యక్తులే నన్ను బాగా మానసికంగా కానీ శారీరకంగా కానీ సార్ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్. నేను మానుపాటి సత్తయ్య అనేటైన దగ్గర సార్ 484 గజాల భూమి కొనుక్కున్నా. ఆ మానుపాటి సత్తయ్య అనేటైన రానవేణి లక్ష్మి దగ్గర అతను ఆయన భూమి కొనుక్కున్నాడు. ఆ రానవేణి లక్ష్మి అనేటైనా మారంపల్లి మురళీ మోహన్ దగ్గర ఆమె భూమి కొనుక్కున్నది సార్. నేను లీగల్గా అన్ని విధాలుగా నేను కరెక్ట్ ఉన్నాను, అయినా కానీ వీరు నన్ను ఇబ్బంది పెడుతుర్రన్న ఉద్దేశం కొద్దీ నేను కోర్టు వారి సహాయం కోరగా సార్, ఆ కోర్టు వారు నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు సార్. ఇదేనండి చూడండి సార్, ఇంజక్షన్ ఆర్డరు. ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అని చెప్పి నేను అనంగా కూడా నువ్వేం చేస్తావురా, నీ ఇంజక్షన్ ఆర్డర్ ఏం చేస్తావురా, నేను ఒక రెడ్డినిరా, నన్ను ఎవరు ఏం చేయగలుగుతారా అని నన్ను బెదిరించి నేను ఇంజక్షన్ ఆర్డర్ బ్యానర్ కడితే సార్ ఆ బ్యానర్ కూడా చించి పడేసిండు. నువ్వేం చేస్తావు, నీ కోర్టు ఏం చేస్తుంది, నన్ను ఎవరు కూడా ఏం చేయలేరన్న అతని డబ్బు అహంకారంతో సార్ నా మీద దౌర్జన్యంగా సార్ గొడవ పెడుతుండు. దయచేసి సార్ నేను అన్ని విధాలుగా లీగల్గా ఉన్నాను సార్. దయచేసి మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే సార్, నా భూమి నాకు దయచేసి ఇప్పించగలరని సార్ నేను కోరుకుంటున్నాను సార్. సార్ నా దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సార్. దయచేసి నన్ను కాపాడండి సార్. ఆ ముగ్గురి వల్ల సార్ నా కుటుంబానికి నా కొడుకు కానీ సార్ ప్రాణహాని ఉంది. గౌరవనీయులైనటువంటి మెట్పల్లి సిఐ గారిని నేను కోరుకుంటున్నాను. దయచేసి సార్ నా ఫ్యామిలీని కాపాడాలని సార్ కోరుకుంటున్నాను సార్. సార్ బయటకు బస్ స్టాండ్ పోయినా కానీ కావాలి కత్తుంది సార్ మమ్మల్ని చంపేయాలని చెప్పి సార్. మేము ఏమైనా పని పోయి మేము ఆడోళ్ళం పోతాం సార్, మిమ్మల్ని చంపి పారేస్తాము అని అంటుండ్రు. మాకు రక్షణ కావాలి సార్. మొన్న గోడ పెట్టించుకున్నాం సార్, మొన్న కూడా కూలగొట్టింది. మూడోసారి సార్ ఎల్లాల రాయలింగ్ కూలగొట్టింది మూడోసారి. ఈ మళ్ళా బాపురెడ్డి అతను కూడా మాకు ఫోన్లు చేసుకుంటే మాకు పైసలు కట్టుల్లి అది ఇది అని అంటుంది సార్. మాకు పానపాయం ఉంది సార్. మీది ఒక్క కుటుంబం, ఏం చేయగలలేరు మీరు, మిమ్మల్ని చంపేస్తాం, ఉరిపెట్టుకొని చావాలి మీరు అని చెప్పి మమ్మల్ని రోడ్డు మీదకి ఇడిచింది సార్. మమ్మల్ని రోడ్డు మీద చంపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సార్. దావతులు తింటుళ్ళు, తాగుతుళ్ళు, మమ్మల్ని ప్లాన్ చేసి చంపేయాలని సార్. మాకు రక్షణ కలిగించుళ్ళు సార్. సిఐ సార్ మీ దగ్గరకు వచ్చినాం సార్, మేము ఏడ్చుకుంటూ వచ్చినాం సార్. మాకు రక్షణ కావాలి సార్. సార్ మా పిల్లలు బయటకు పోతారు సార్, పిల్లల్ని మేము కాపాడుకున్నట్టుంది సార్. మాకు భయం అనిపిస్తుంది సార్. కొడుకు కష్టపడుకున్నాడు, దొంగతనం చేయలేదు, కష్టపడుకున్నాడు, ఇంత బాధ పెడుతున్నారు. బాబు మాకు కావాలి.